గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వడగండ్ల వానతో భారీగా నష్టపోయిన రైతన్న. వనపర్తి జిల్లాలో పంట పొలాలను పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి. సమాజ సేవలో ముందుంటూ నిరుపేదల ఆకలి తీరుస్తున్న V3 న్యూస్ ఛానల్. కామారెడ్డిలో వలస కూలీలకు అన్నదానం చేసిన V3 ప్రతినిధి నారాయణ. నేను కరోనాను బయటకు వస్తే మిమ్మల్ని అంతం చేస్తాను. ఖమ్మంలో వినూత్న ప్రదర్శనతో అవగాహన కల్పిస్తున్న నవభారత్ వాలంటీర్స్. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సామాజిక దూరం పాటించాలి. చింతపల్లిలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన వ్యవసాయ సహకార సంఘం చైర్మన్. డీటెయిల్స్ చూస్తే వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి, జంగమాయపల్లి, కిల్లా గణపురం మండలం సోళీపూర్, ఘనపురం, అల్లమాయపల్లి, తిరుమలాపూర్ గ్రామాలలో వడగండ్ల వాన మూలంగా పంట నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాష్ట్రంలో వడగండ్ల వాన కురిసిన చోట రైతులకు భారీ నష్టం వాటిల్లింది. బీమా కంపెనీల పరిధిలో నష్టపరిహారం అందే అంశాలను అంచనా వేస్తున్నామని, వాటి పరిధిలోకి రాని రైతులు జాతీయ విపత్తు నిధి ద్వారా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని మంత్రి తెలిపారు. రాత్రి కురిసినటువంటి అకాల వర్షం వడగళ్లతో కురిసినటువంటిది రైతాంగానికి అపారమైనటువంటి నష్టాన్ని కలిగేసింది. పంట చేతికొచ్చేటువంటి సమయం వరి కోతలకు సిద్ధంగా ఉండేటువంటిది. దాదాపు ఈ పెద్దమందడి మండలంలో ఈ బలిజపల్లి, జంగమాయపల్లి, పాములపల్లిలో కొంత, అదేవిధంగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లాలో కానీ, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో కానీ, రాష్ట్రంలోని పలు చోట్ల ఈ అకాల వర్షం, అది కూడా రాళ్ల వాన ఎండడంతో మొత్తం చేతికొచ్చినటువంటి పంట వరి పంట భూమి పాలైపోయింది. మామిడి రైతులు కూడా నష్టపోయారు. మామిడి ఎక్కడెక్కడైతే వడగళ్ళు పడ్డాయో అక్కడంతా కూడా మామిడి కూడా బాగా దెబ్బతిన్నది. చాలా సంతోషంగా నీళ్ళు వచ్చినటువంటి సందర్భంలో రైతులు ఎంతో శ్రమకు వచ్చి చేసినటువంటి వ్యవసాయం ఇది. చాలా ఆనందంగా ఉంది. మరి వీళ్ళకు ఇది ఒక ఆశనిపాతం లాంటిది, చాలా బాధాకరమైనటువంటిది. అయినా సరే ప్రభుత్వ పరంగా మనం చేయగలిగినటువంటిది ఏముందో ఈరోజే ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి ఇప్పుడు సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రితో కూడా సమావేశం ఉంది, వీడియో కాన్ఫరెన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని పోయి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, కేంద్ర ప్రభుత్వ పక్షాన ఏం చేయడానికి అవకాశం ఉందో ఒకసారి ఆలోచన చేసి ఆ పిమ్మట రైతాంగానికి న్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మామూలుగా అయితే ఇప్పుడు క్రాప్ లోన్లు తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఈ మొత్తం నష్టపోయినటువంటి రైతుల యొక్క పంట వివరాలను మొత్తాన్ని కూడా తక్షణమే సేకరించమని చెప్పి నేను జిల్లా కలెక్టర్లను కూడా ఆదేశించినాను. ఇప్పటికే వాళ్ళు సమాచారం తీసుకోగానే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడి సమన్వయం చేసి ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతవరకు వస్తుంది, ఇన్సూరెన్స్ కవర్లో రానటువంటివి ఉంటే దానికి మరి ఇన్పుట్ సబ్సిడీ ఏమైనా ఇవ్వడానికి అవకాశం ఉందా, లేకుంటే జాతీయ విపత్తు నిధి నుంచి ఏమైనా ఇవ్వడానికి అవకాశం ఉందా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఇది ప్రకృతి వైపరీత్యం అంటారు, దీన్ని జాతీయ విపత్తు అని కూడా అంటారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇండస్ట్రియల్లో V3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచెం సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవునిపల్లి ఎస్ఎస్ శ్రీకాంత్ హాజరై అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా V3 న్యూస్ ప్రతినిధి నారాయణ మాట్లాడుతూ V3 న్యూస్ చైర్మన్ ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేస్తుండటంతో అదే స్ఫూర్తితో కామారెడ్డిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా ఇండస్ట్రియల్ సూపర్వైజర్ ఎడ్ల రాజు, దళిత సైన్యం సుతారి సుధాకర్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పెరమాంల రాజా నరసింహులు మాట్లాడుతూ కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వలస కార్మికులకు V3 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టినందుకు వారికి, వారి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఛానల్ తరఫున అదేవిధంగా కాచెం సత్యనారాయణ గారు చైర్మన్ V3 న్యూస్ తరఫున ఈ దినాన అన్నదాన కార్యక్రమం కామారెడ్డిలో నిర్వహించడం జరిగింది. లాక్డౌన్ కారణంగా తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లాలో చాలామంది ప్రజలు వలస వచ్చిన వాళ్ళు అనుకూలమైన విధానాలు లేక ఈరోజు కామారెడ్డిలో ఇండస్ట్రియల్ ఏరియాలో వారి నిమిత్తం ఒక 60 మంది నిమిత్తము V3 న్యూస్ ఛానల్ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. V3 న్యూస్ రిపోర్టర్ కామారెడ్డి. విజృంభిస్తున్న తరుణంలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించింది. దాని సందర్భంగా వలస వచ్చిన వేరే రాష్ట్రాల నుంచి లేబర్స్ వాళ్ళకు పని లేకుండా పోయింది. అలాంటి కార్మికులకు V3 ఛానల్ వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ అన్నదానం చేయాలనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా దర్జ సైన్యం నుంచి వారికి ప్రత్యేకంగా జైభీంను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది కాబట్టి ఇలాంటి ఒక V3 ఛానల్ కాకుండా అన్ని ఛానల్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమం చేయాలని నేను మరోసారి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జైభీంలు తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షుడు. కామారెడ్డి దేవునిపల్లి స్టేషన్ పక్కన పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలలో చాలామంది వలస కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ స్టేట్ వాళ్ళు కాదు, పంజాబు, హర్యానా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు తిరుగు ప్రయాణానికి వాళ్ళకు సౌకర్యాలు లేవు కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళకు చాలా ఫుడ్ విషయంలో ఇబ్బంది ఉన్నది కాబట్టి డే బై డే అన్నట్టుగా చాలా సంఘాలు, చాలా స్వచ్ఛంద సేవలు సంస్థలు వాళ్ళకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు యాజమాన్యము ఛానల్స్ వారు వాళ్ళకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దానివల్ల V3 వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా మాకు ఇక్కడ తోటి మా సంఘ కార్యకర్తలు కానీ మా తోటి ఉన్నటువంటి ప్రెస్ నాయకులు కానీ వీళ్ళందరూ కానీ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణ మాలమానాడు జిల్లా అధ్యక్షులు పెరుమల రాజనరసింహులు. సిద్దిపేట జిల్లాలో లాక్డౌన్ సందర్భంగా జిల్లా కేంద్రంలో ప్రముఖ వ్యాపారవేత్త మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జూలూరి సుధాకర్ 1000 మంది నిరుపేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ పూర్తిగా ముగిసేంత వరకు ఈ కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. కరోనా వ్యాధి ఈ లాక్డౌన్ పరంగా నేపథ్యంలో ఈ జనానికి ఇబ్బందులు కాకుండా నా వంతు మా గౌరవనీయులు హరీష్ రావు చేస్తున్న కృషిలో మాది కూడా కొంచెం వృత్తభక్తిగా నా వంతు చేయాలనే ఉద్దేశంతో ఈ 15 రోజులు రోజు 1000 మందికి అన్నదానం చేస్తున్నాను. భవన నిర్మాణ కార్మికులు వేరే ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందంటే అందరికీ ఇక్కడ అన్నదానం జరపబడింది. కొంతమందికి వస్తువులు, గోధుమ పిండి, కందిపప్పు, వాళ్ళకు నిత్యావసర వస్తువులు ఎమర్జెన్సీగా ఇవ్వబడింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి సంభవిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మనకు లాక్డౌన్ అనేది విధించడం జరిగింది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భవన కార్మికులు కానీ వేరే కార్మికులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి నెలసరి రోజువారీ కూలీలు కూడా దొరక్క అన్నానికి అలమటిస్తున్నారు. వారు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి ఎవరైతే దాతలు ఉన్నారో సుధాకర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా సుధాకర్ గారిని ఈరోజు 1000 మందికి అన్నదానం చేయడం అభినందనీయం. ఇంకో ఏంటంటే పబ్లిక్ ప్లేస్లోకి వాళ్ళని ఆహ్వానించే దానికంటే వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళ వద్దకు పోయి అందిస్తే బాగుంటుందనే మా అభిప్రాయం. మేము ఐడెంటిఫై చేస్తాం, ఎందుకంటే మేము ఎప్పుడు 24 గంటలు తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇటువంటి వాళ్ళని గుర్తించేసేసి వాళ్ళకు ఎవరైతే ఈ సేవా కార్యక్రమం ముందుకు వస్తున్నారో వారు గుర్తించి వారికి ఇన్ఫార్మ్ చేస్తే వారు ముందుకు వచ్చేసేసి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుతున్నాం. బేసికట్గా ఈ వ్యాధి నివారణ కోసము రోడ్ల మీద అన్నెసరీ రోడ్ల మీదకి రాకుండా 2 వీలర్ మీద ఇద్దరిద్దరు కంటే ఒకరే, అది కూడా ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ కోసమే 2 వీలర్ మీద రావాలని కూడా చెప్తున్నాము. ఆటోలు మాత్రం కంప్లీట్గా బంద్. ట్యాక్సీలలో ఓన్ కార్లలో పోతే 1+1 డ్రైవరు, తర్వాత బ్యాక్ సీట్లో మాత్రం ప్రయాణించాలి కానీ డ్రైవర్ పక్కన కూడా కూర్చొని ప్రయాణించొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో స్టేట్ వైజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ వేముల నరసయ్య తన సొంత ఖర్చుతో 150 మంది నిరుపేదలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ యూత్ మెంబర్స్ దగ్గుబాటి బాబురావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ ను గౌరవించి అందరూ ఇళ్లకే పరిమితం కావాలని, ఎవరు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ మరియు హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందికి, వలస కూలీలకు బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ దళ్ జిల్లా సంయోజక్ చిరంజీవి, జూకంటి లక్ష్మణ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా జోగిపేట పట్టణంలో
విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సంయుక్త ఆధ్వర్యం లోపల హనుమాన్ సేవ భజన మండలి కలిసి ఈరోజు జోగిపేట పట్టణంలో పారిశుద్ధ్య సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి మరియు మన రక్షణ సిబ్బంది అయినటువంటి పోలీస్ స్టేషన్లో రక్షణ సిబ్బందికి, అదేవిధంగా వలస కూలీలకు ఏదైతే ఉన్నారో బాటసారులకు, పేదలకు ఒక మన బిర్యానీ పొట్లాలు అందజేయడం జరుగుతుంది. అవిటితో పాటు మజ్జిగ పొట్లాలు, దాని తర్వాత వాటర్ బాటిల్స్ కూడా అందజేయడం జరిగింది. ఈనాడు ప్రపంచం లోపల విజృంభిస్తున్నటువంటి కరోనా రక్కసిని పారదోడడానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వాళ్ళు సూచించిన విధంగా మనందరం కూడా ఖచ్చితంగా పాటించి ఈ కరోనా రక్కసిని పారదోడట లోపల ప్రతి ఒక్కరం కూడా ప్రభుత్వానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈహెచ్పి బజరంగ దళ కార్యకర్తలు దేశవ్యాప్తంగా కూడా ఈ సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. అదేవిధంగా మన జోగిపేట పట్టణంలో కూడా ఈరోజు ఈ కరోనా రక్కసి కోసము మనందరం కూడా పాటుపడాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా ప్రభుత్వం చూపించిన విధంగా అతి తొందరగా ఈ కరోనా రక్కసిని మన దేశంలోనే కాకుండా ఈ సమాజం నుంచి, ఈ వాతావరణం నుంచే పారద్రోలానికి మనందరం కూడా తమ వంతు కృషి తప్పకుండా మనందరం పాటించాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. స్టేషన్లో కరోనాను తరిమి కొట్టాలంటే ఇలాంటి యువత ముందుకొచ్చి మనకు హాస్పిటల్సే కానీ, అలాగే మన ఆశా వర్కర్లే కానీ, పోలీస్ సిబ్బంది కానీ వాళ్ళకి చిన్న చిన్న సహాయం అంటే మన శానిటైజర్లే కానీ, బిస్కెట్ ప్యాకెట్లే కానీ, వాటరే కానీ ఇలాంటి స్వచ్ఛంద సంస్థ నుంచి, అంటే వాళ్ళు కూడా స్వచ్ఛంద సంస్థనే కానీ పేరు మాత్రం ఇంకా పెట్టలేదు. ఓన్లీ జోగిపేట ఉన్న ప్రాపర్ వ్యక్తులమే మేము వాళ్ళకి డైలీ అంటే ఈ టైంలో నేనే ఇద్దామనుకున్నాం కానీ మళ్ళీ ఈ సిబ్బంది ఉన్నారు కాబట్టి ఈ సిబ్బందికి ఓన్లీ మధ్యాహ్నం టైంలో చాయ్ బిస్కెట్ లాగా బిస్కెట్ అలాగే వాటర్ ప్యాకెట్లు డైలీ పంచడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సుమారు 150 మంది వలస కార్మికులకు స్నేహ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చందుర్తి మండలం ఎంఆర్ఓ నరేష్, ఎస్ఐ సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విపత్కర పరిస్థితిలో సమాజ సేవ చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్న యూత్ సభ్యులను కొనియాడారు. అదేవిధంగా దాతలు కూడా ముందుకు వచ్చి సాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు చందుర్తి మండల పరిధిలో స్నేహ యూత్ ఆధ్వర్యంలో మైగ్రేటెడ్ లేబర్స్తో పాటుగా ఎవరైతే ఆహారం లేక అలమటిస్తున్న వారందరికీ కూడా ఈ యూత్ తరఫున 150 మంది వరకు భోజనాలు ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా వీళ్ళు సేవ చేస్తున్నందుకు నేను చాలా అభినందిస్తూ ఉన్నా. ఈ యూత్ సంబంధించి ఇదివరకు కూడా చాలా కార్యక్రమాలు వీళ్ళు చేశారు. కానీ ఇలాంటి కార్యక్రమం ఈ కరోనా ఎఫెక్ట్ అయిపోయి ఎవరికి కూడా ఆహారం దొరకని పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషం. ఈ యూత్ వల్ల నేను ప్రత్యేక అభినందిస్తూ ఉన్నాను. ఇవాళ ఒకరోజే కాకుండా మన మండలాల్లో ఇంకెక్కడైనా కానీ ఎవరైనా ఆకలితో అలమటిస్తున్న వారందరికీ కూడా ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకు ఆహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మరియు ప్రతి ఒక్కరు కూడా దీనికి ఈ సందర్భంగా నేను వాళ్ళకు ఒక మంచి ఏంటంటే సేవా దృక్పథం ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ ఇంత చిన్న ఏజ్లోనే యూత్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం కూడా చాలా సంతోషదగ్గ విషయం. వీళ్ళందరినీ కూడా మరోసారి కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో వలస కూలీలకు ఒక 150 మెంబర్స్కి మన స్నేహ యూత్ చందుర్తి ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నేను వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను, స్నేహ యూత్ సభ్యులందరినీ కూడా. ఈ వలస కూలీలకు అంటే చందుర్తిలో మర్రిగడ్డ గ్రామంలో, రామన్నపేట మరియు ఆశిరెడ్డిపల్లి గ్రామాల్లో గల ఒక 150 మంది వలస కూలీలకు ఈ స్నేహ యూత్ ఆధ్వర్యంలో ఈ భోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా వలస కూలీలు వాళ్ళు కూలీ చేయడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు కూలీ చేస్తేనే ఏమైనా డబ్బులు వచ్చే అవకాశం ఉంది, ఏమైనా తినడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ కూలీ చేయని సందర్భంగా వాళ్ళు ఈ ఆకలితో అలమటిస్తారనే ఉద్దేశంతో ఈ చందుర్తి మండల కేంద్రంలో ప్రతిరోజు ఎవరో ఒకరు దీన్ని తీసుకొని వాళ్ళు భోజనాలు అరేంజ్ చేయడం జరుగుతుంది. దీని సందర్భంగా ఈరోజు వీళ్ళు స్నేహ యూత్ ఆధ్వర్యంలో అరేంజ్ చేయడం జరిగింది. దాదాపుగా ఇక్కడికి 4 గ్రామాల నుంచి ఒక 150 మంది వరకు వస్తున్నారు. వాళ్ళు భోజనాలు కూడా వాళ్ళకి అరేంజ్ చేయడం జరుగుతుంది. దీనిని ఆదర్శంగా తీసుకొని ఈ మండలంలోని ఇంకా మిగతా యూతులు కూడా ఈ లాక్డౌన్ ఉన్న సందర్భంగా వాళ్ళను పేదవారిని కొద్దిగా ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరియు స్నేహ యూత్ సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలలో బీజేపీ పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాలు నాయక్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. లాలు నాయక్ తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి.
ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, కరోనా అనే మహమ్మారి ప్రపంచంలో ఉన్న యావత్ మానవాళికి గజగజలాడిస్తుంది. అందులో భాగంగా గౌరవనీయులు పూజ్యులు భారత ప్రధానమంత్రి ఒకరోజు జనతా కర్ఫ్యూని విధించి వెంటనే లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ లాక్డౌన్లో ప్రజలు బయటికి వెళ్లకుండా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి ఆదేశానుసారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము దేవరకొండ నియోజకవర్గంలో మేము ప్రతి బూతులోనూ కనీసము 5 మందికి తగ్గకుండా ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో గ్రామ పంచాయతీల్లో మేజర్ గ్రామ పంచాయతీలోని మున్సిపాలిటీ సంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని పెద్దరెడ్డిపేట గ్రామంలో మాజీ సర్పంచ్ తలారి అంజయ్య ఆధ్వర్యంలో నిరుపేదలకు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ దేశంలో కరోనా వైరస్ వ్యాధి పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలు నిర్లక్ష్యం చేయకుండా ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. దేశ ప్రధానమంత్రి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో 100% ఊరందరం కూడా మంచి పాల్గొని అందరం కూడా జ్యోతి వెలిగించడం జరిగింది. అలాగే ఈ కరోనా మహమ్మారిని పారద్రోలడానికి ఎవరంతల వాళ్ళం వారి ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ మా గ్రామంలో మన పుల్కల్ మండల్ గ్రామంలో పెద్దరెడ్డిపేట అంటే భజన మండలి అందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు భజన చేసుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఎవరి మతంలో వాళ్ళు, క్రైస్తవులు వారి ఇష్టదైవాన్ని స్మరిస్తున్నారు, ముస్లింలు కూడా అందరం కూడా కలిసిమెలిసి ఉంటున్నాము. వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ హిందువులు కూడా వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ మన దేశానికి మంచి జరుగుతున్నదని ఆశిస్తున్నాము. మాకు అందరూ విలేకరులు కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా చాలా సంతోషంగా సహకరిస్తున్నారు. మా ఊర్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ కరోనా మహమ్మారి పోతుందని భగవంతుణ్ణి పదే ప్రార్థిస్తున్నాము. ఈ మానవ జాతికి పట్టి పీడిస్తున్నటువంటి ఈ కరోనా జాతి పోవాలని నిరంతరము ఆర్నిశలు అందరూ కూడా పరమాత్ముడు తప్ప ఇప్పుడు మనకు వేరే ఆధారం లేదు. అందరికీ నమస్కారము. నా పేరు అంజయ్య. మా గ్రామంలో కరోనా విషయంలో మా ఊరికి కొండపురం నుంచి అల్లుడు వచ్చినందువలన మా ఊరికి అది కరోనా వచ్చిందని కూరగాయలు మళ్ళా మిరపకాయలు అవన్నీ కరువైనాయి కాబట్టి ప్రతి ఊర్లోకి కొనివ్వకుండా అయింది. మేము వాళ్ళ అందరికీ వేరే తావులకు వెళ్ళి తెచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. కావున మరి అందరూ మా ఊరికి ఇక ప్లాస్టిక్ కూడా రాలేదు. అన్ని ఊర్లు సహకరించగలరని మనం చేస్తున్నాం. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేసే క్రమంలో అందరూ సామాజిక దూరం పాటించాలన్నారు. రామలింగేశ్వరరావు, వ్యవసాయ అధికారి చింతపల్లి. ముఖ్యంగా చింతపల్లి మండలంలో సుమారు 1800 ఎకరాల వరకు వరి సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మండలంలో 3 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు చింతపల్లి గ్రామంలో 1, కుర్మేడులో 1, అదేవిధంగా ఒక 2-3 రోజుల్లో మాల్లో ఒక సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా వరి కొనుగోలు కేంద్రాలకు వచ్చేటప్పుడు వారు పాటించవలసిన నియమాలు ఏంటి అంటే 17% తేమ ఉన్న ధాన్యం సెంటర్కి తీసుకురావాల్సిందిగా కోరడం అనేది. తేమ శాతం ఉన్నట్లయితే సెంటర్లలో ఎక్కువ రోజులు ఉండటానికి ఈ కరోనా రైతులు ముఖ్యంగా వాళ్ళ పొలం దగ్గరే ఎక్కువ ఆరబెట్టుకొని ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా గవర్నమెంట్ మద్దతు ధర
దానిలో భాగంగా రైతులు వచ్చేటప్పుడు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, అకౌంట్ బుక్ జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాల్సిందిగా కోరటమైనది. కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, మండల నాయకులు నాగేంద్రుడు సహకారంతో 50 గిరిజన కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ద్వారా మనకు రైస్ ఇట్లా పని చెప్తే ఆయన మళ్ళీ రెండో మాట కూడా మాట్లాడకుండా ఆయన మనకి ఇవ్వడము, అట్లాగే ఇది ఒకటే ఇచ్చేట్లన్నా బాగుండదు. ముందు చెప్పింటే కనుక ఈరోజు అంటే టైం చెప్పాలి ఆయనకి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రధానంగా మీరు ఊరు బయట ఉన్నారు కాబట్టి మీకు పర్వాలేదు, కానీ పర్వాలేదు అని అనుకోకుండా ఇందాక చెప్పాను పిఓ గారికి ఫోన్ చేశాను, మీ బిల్లులు రావట్లేదు, 2 నెలల నుంచి ఉపాధి పనుల బిల్లులు రావట్లేదు, అది వెంటనే ఏర్పాటు చేసి ఈ కార్యక్రమము ఈ కాలనీలో మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం 129వ డివిజన్ పరిధిలో కళావతి నగర్, సంజయ్ గాంధీ నగర్, న్యూ షాపూర్ నగర్లో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా తరిమి కొట్టడానికి వివిధ కాలనీలలో ట్రాక్టర్ల ద్వారా రసాయనాలను పిచికారీ చేస్తూ వైరస్ను కట్టడి చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి చర్యలు చేపడుతున్నామని 129వ డివిజన్ కార్పొరేటర్ సత్యనారాయణ అన్నారు. కరోనా వైరస్ను నియంత్రించడంలో పారిశుద్ధ కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని, వైరస్ను పూర్తిగా నిరోధించాలంటే ప్రతి ఒక్కరూ లాక్డౌన్ను పాటిస్తూ ఇంటికే పరిమితం కావాలని, సామాజిక దూరాన్ని పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైరస్ను వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు కాలనీలో రసాయనాలను పిచికారీ చేస్తున్నామని తెలిపారు. చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కళావతి నగర్, సంజయ్ గాంధీ నగర్, శారదా నగర్లో కూడా 3 ట్యాంకర్లు ఇప్పుడు పెట్టడం జరిగింది. 3 ట్యాంకర్లలో కూడా బస్సువాసులు ప్లస్ వీళ్ళు అక్కడికి వచ్చిన ఈ శానిటేషన్ వాళ్ళు కూడా బాగా, హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు కూడా, వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా చాలా వర్క్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు. ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనందరికీ తెలియజేసినట్టయితే వాళ్ళు కూడా చేయడానికి రెడీ ఉన్నారు. మనం కూడా చేపించుకోనికి రెడీ ఉండాలి. మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని ప్రతి ఒక్కరు టీవీలలో కానీ, ఇక్కడ ఉన్న లోకల్ సమాజం కానీ, ప్రతి ఒక్కరు ప్రెస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాబట్టి మనం ఉండేది ఖాళీ ఇళ్ళల్లో ఉండి వాళ్ళకు లాక్డౌన్ కరెక్ట్ పాటిస్తే సరిపోతుంది. కాబట్టి దయచేసి మీరందరూ లాక్డౌన్ పాటించవలసిందిగా మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖమ్మం నగరం ఎల్లందు క్రాస్ రోడ్ సర్కిల్లో నవభారత్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలించడం కోసం ఇళ్లలోనే ఉండాలని తెలుపుతూ వినూత్న ప్రదర్శన చేపట్టారు. నగరంలోని అన్ని వీధుల్లో తిరుగుతూ మీరు ఇళ్లలో నుండి బయటకు వస్తే కరోనా వైరస్ను నేను వస్తానంటూ అవగాహన కల్పిస్తూ వినూత్న ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవభారత్ వాలంటీర్స్ టీం రవికిరణ్, రిషి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లా షాపూర్ నగర్ బాలానగర్ పారిశ్రామిక ప్రాంతంలోని దినసరి కూలీలుగా పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్న వలస కార్మికులకు అండగా నిలిచారు మాజీ టీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ కార్మిక నాయకులు ముద్దాపురం మదన్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆకలితో ఎవరూ పస్తులుండకూడదని కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు షాపూర్ నగర్ బాలానగర్ పారిశ్రామిక ప్రాంతంలో ఒరిస్సా, అస్సాం, యూపీ, బీహార్ వలస కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో నిత్యావసర వస్తువులను, కూరగాయలను 150 మంది కార్మికులు అందించామని, రాష్ట్రంలో కరోనాను తరిమి కొట్టేందుకు శక్తి వంచన లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇళ్లలో నుంచి బయటకు వద్దని స్వీయ నిర్బంధాన్ని పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు పాటించి కరోనా మహమ్మారిని పూర్తిగా తరిమి కొట్టాలన్నారు. మన కరోనా దిక్కెళ్ళి మన దేశంలో మన రాష్ట్రంలో బీద ప్రజలు ఇబ్బంది పడకుండా మన కేసీఆర్ గారు ఎన్నో చర్యలు తీసుకొని మరి కరోనా అరికట్టడానికి ఎనలేని శక్తి వంచన లేకుండా మరి ఆయన ప్రయత్నం వల్ల ఈరోజు తెలంగాణలో కరోనా చాలా తగ్గుముఖం పడుతుంది. అయినప్పటికీ కొంతమంది వల్ల అక్కడక్కడ రావడం జరుగుతుంది. మరి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చెప్పినట్టుగా మరి ఈ అసంఘటిత కార్మికులు మరియు వలస కార్మికులు ఇతర రాష్ట్రాల కార్మికులకు నానా ఇబ్బందులు గురి అవుతున్నారు. మరి బియ్యం లేకుండా, అన్నం లేకుండా వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతుంటే మాకు తోచిన సాయంగా ఈరోజు 4 రాష్ట్రాల కార్మికులు మొత్తం ఒరిస్సా, అస్సాం, యూపీ మరి బీహార్ వీళ్ళందరూ కూడా ఈరోజు పిలిచి వీళ్ళకు కూరగాయలు, బియ్యము, పప్పులు, ఉప్పులు అన్నీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మొన్న హెచ్ఎండి కాలనీలో కూడా ఇచ్చాము. మరి సూరారం శివాలయం దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల, గొల్లపల్లి గ్రామాలలో లాక్డౌన్ కారణంగా పనులు చేయలేని స్థితిలో ఉండి తినడానికి తిండి లేక అలమటిస్తున్న నిరుపేదలకు గొల్లపల్లి యువకులు బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. గత 10 రోజుల నుండి గొల్లపల్లి గ్రామంలో 250 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించినట్లు గ్రామ యువకులు పేర్కొన్నారు. రాచర్ల, గొల్లపల్లి యువకులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు కొనియాడారు. లాక్డౌన్ ఇంట్లో ఉండి కూలి చేసుకుంటే కానీ పుట్టగడవని స్థితిలో ఉన్న నిరుపేదలను గుర్తించిన 95-96 బ్యాచ్ చేత టెస్ట్ వాళ్లకు మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యూత్ వాళ్ళు చాలా ముందుకొచ్చి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని మంచి సేవ చేస్తారు. యూత్ ఇట్లనే అన్ని వేళలా అందరికీ సపోర్ట్గా నిలిచి మంచి సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను. ఈ యూత్ మెంబర్స్ చాలా అందరూ మంచి కార్యక్రమాలు చేయడం వలన ఊళ్ళో కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేయడానికి వేరే మంది కూడా ముందుకు వస్తారు. దానికి నిదర్శనం ఈ యూత్ వాళ్ళు. యూత్ వాళ్ళను చాలా అభినందిస్తున్నాం. ఎందుకంటే దయచేసే గుణం అన్నిలో ఉండదు. యూత్లో అందరూ సభ్యులు మంచిగా కలిసిమెలిసి ఉండి అందరికీ ఒకళ్ళొకరుగా చేతులు వాదడిగా ఉండి అన్ని కార్యక్రమాల్లో ముందుకొచ్చి మంచిగా సపోర్ట్ చేసుకొని ఈ విధంగా చేయాలనే ఆలోచన వీళ్ళకి కలగడం చాలా అభినందనీయం. ఈ యూత్ వాళ్ళకు దేవుడు కూడా ఆరోగ్యాలు కల్పించి ఇట్లనే ఇంకా ముందుకు వెళ్ళాలని యూత్ వాళ్ళను మేము కూడా కోరుకుంటున్నాము. ఇంకా ఇదే కాకుండా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా వీళ్ళు ముందుకున్నారు. ఇది అట్లాంటి కార్యక్రమాలు చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేగా ఇప్పుడు ఈ రోజులలో కరోనా గురించి చాలా ఆందోళన ఉన్నాం మనము. ఇది లాక్డౌన్ ఇంకా ఇప్పటితో ఎత్తిపోయకుండా ముందుకు సాగే పరిస్థితి కూడా ఉన్నది. కావున ఆ ముందుకు సాగే పరిస్థితిలో కూడా తన వంతు సహకారంగా ఇంకా చేయడానికి కూడా వీళ్ళు ముందుకు వచ్చడానికి రెడీ ఉన్నారు. వీళ్ళకు మా పాలకవర్గం తరఫున అందరి తరఫున జనాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వడగండ్ల వానతో భారీగా నష్టపోయిన రైతన్న. వనపర్తి జిల్లాలో పంట పొలాలను పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి. సమాజ సేవలో ముందుంటూ నిరుపేదల ఆకలి తీరుస్తున్న V3 న్యూస్ ఛానల్. కామారెడ్డిలో వలస కూలీలకు అన్నదానం చేసిన V3 ప్రతినిధి నారాయణ. నేను కరోనాను బయటకు వస్తే మిమ్మల్ని అంతం చేస్తాను. ఖమ్మంలో వినూత్న ప్రదర్శనతో అవగాహన కల్పిస్తున్న నవభారత్ వాలంటీర్స్. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సామాజిక దూరం పాటించాలి. చింతపల్లిలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన వ్యవసాయ సహకార సంఘం చైర్మన్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.